అందరికీ నమస్తే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే గతంలో తమిళనాడులో కరుణానిధి వర్సెస్ జయలలిత మధ్య జరిగినటువంటి వ్యక్తిగత పోరుని తలపిస్తుంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారని, ఆ కక్షతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఎలాగోలాగా జైల్లో పెట్టాలని ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడే గతంలో కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి చిదంబరాన్ని పట్టుకొని తన మీద లేనిపోని ఆరోపణలు చేసి లక్షల కోట్లు తినేశారని వైఎస్ రాజశేఖర అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేసి తనని జైల్లో పెట్టించారనే ఉద్దేశంతో గత ఎలక్షన్ ముందు ఎవరూ చేయలేనటువంటి ఒక పనికిమాలి తప్పుడు పని చేసి జగన్మోహన్ రెడ్డి తన పతనానికి తానే నాంది పలుకున్నటువంటి వైనం. ఎందుకు అంటే ఎలక్షన్ ముందు ఎవరో అపోజిషన్ లీడర్ని ఎవరో అరెస్ట్ చేయరు. తెలివైన రాజకీయ నాయకుడు అయితే మూర్ఖంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తాడు కాబట్టే ఆ రకంగా చేయగలిగారు. సో దానికి బదులుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలాగో అరెస్ట్ చేసి జైల్లో పెడతానంటే ఆలోచన ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా తెలివైనలాగా ఉన్నాడు. అటు బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎలియన్స్లో ఉండి ప్రభుత్వంలో పార్ట్నర్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకనే ఆయన్ని ఎందుకు అంటే వివేకానంద కేసు తీసుకుంటే చాలా ఈజీగా చేయాల్సింది, కానీ ఆ కేసు తేలదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి సునీతమ్మని తర్వాత షర్మిలమ్మని అడ్డం పెట్టుకొని చాలా వరకు పార్టీకి వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరిగింది. అది ఎవరు కాదనటువంటి సత్యం. మరి ఈరోజు అదే వివేక కేసు యొక్క మిస్టరీని ఈరోజు వరకు తేల్చలేకపోతున్నారు. ప్రభుత్వం మీది, సెంట్రల్లో ఉన్నది మీదే. మరి జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఏమైనా చేయాలనుకుంటే అటువంటి కేసుల్లో పట్టుకొని చేయాలి తప్ప ఈ సింగయ్య అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీటింగ్కి వెళ్తుంటే ఈ కాన్వాయ్ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. మరి అంబులెన్స్లోనే చనిపోయారని చెప్పేసి తన భార్య కూడా ఆరోపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమన్నది ఎవరికి తెలియదు. అయితే సింగయ్య చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కేసు పెట్టారు. సెక్షన్ 105 బిఎన్ఎస్. అది ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డికి వర్తించదు. చట్టం మీద ఏమాత్రం అవగాహన లేకపోయినప్పుడు కూడా కారులో నడుపుతున్న వ్యక్తి కారు డ్రైవర్ మీద కేసు పెడతారు, కానీ కారులో ఉన్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టరు. అది ఇంతవరకు ఎప్పుడూ చూడలే. కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి అది ఏ రకంగా చట్టపరంగా నిలుస్తుందన్నది వాళ్ళకి తెలుసు, పబ్లిక్కి తెలుసు. అందుకే గౌరవ న్యాయమూర్తి అసలు ఆ కేసు మీద పూర్వాపరాలు అడిగితే 15 రోజులు టైం అడిగారు. అంటే ఈలోగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అని. సో అంతవరకు అరెస్ట్ చేయొద్దు, అసలు దాని మీద ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కేసును మాత్రం క్లోజ్ చేయాల. అంతేకాకుండా ఈ సింగయ్య అన్నటువంటి వ్యక్తి యొక్క భార్య లోర్ధా మేరీ తను ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వాళ్ళు, మరి వాళ్ళ అభిమానులు దగ్గరికి లోకేష్ గారు మనుషులు వెళ్ళారని చెప్పేసి ఆరోపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమా కాదా అన్నది ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియాలి. అంతేకాకుండా ఈ లోర్ధా మేరీ చెప్పింది ఏంటంటే అంబులెన్స్లోకి వెళ్ళే వరకు, అంబులెన్స్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. అయితే ఆ వీడియో చూస్తే వ్యక్తి బాగానే ఉన్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పెద్ద దెబ్బలేం లేవంటున్నారు. బ్లీడింగ్ కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ ఏమీ లేదని చెప్పేసి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ
మరి ఆయన వ్యక్తి ఎలా చనిపోయాడు అన్నది ఎవరికి తెలియదు. కానీ తన మిసెస్ మాత్రం అంబులెన్స్లోనో ఏదో జరిగింది అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది. మరి అది ఆరోపణ లేదా అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అన్నది భగవంతుడికి తెలియాలి. మరి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం వలన తిరిగి వాళ్ళకే చుట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమన్నా కేసులు ఉంటే వివేకానంద రెడ్డి కేసు ఉంది, తీయండి, అది మంచి కేసు. అది మీరు నిజంగా చేయాలనుకుంటూ ఉంటే సునీతకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించిన వాళ్ళని అవుతారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పెటీ ఇష్యూస్ని పట్టుకొని దాన్ని మేజర్ ఇష్యూస్ చేసి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇటువంటి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.